బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీ ఎర్రకోట దగ్గర కార్లో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ పేలుడు ధాటికి 5 కార్లు ధ్వంసమైనట్లుగా కూడా మనకి అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఈ భారీ పేలుడికి సంబంధించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. అంటే ఎందుకు ఈ పేలుడు సంభవించింది, అసలు కారణాలేంటి అనేవి తెలియాల్సి ఉంది. అయితే 5 కార్లు ధ్వంసమైనట్లు, 2కి గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక కార్లో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తుంది. దీంతో 5 కార్లు ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. 2కి గాయాలైనట్లు తెలుస్తుంది. అంటే ఏ మేరకు గాయాలయ్యాయనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీలో జరిగిన భారీ పేలుడికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఒక కార్లో ఈ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక కార్లో ఈ భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. మెట్రో స్టేషన్ దగ్గర, ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక కార్లో ఈ పేలుడు సంభవించింది. ఈ ధాటికి 5 కార్లు ధ్వంసమయ్యాయి. అసలు ఈ భారీ పేలుడికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి, అసలు ఎందుకు ఈ పేలుడు సంభవించింది, కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి భారీగా పేలుడు పదార్థాలు పట్టుకున్నారు ఒకవైపు జాయింట్ ఆపరేషన్ లో పోలీసులు, ఇప్పుడేమో మరొక భారీ పేలుడిని చూస్తున్నాము. అసలు ఏంటి, ఏమన్నా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారా? నిజంగా సౌజన్య, ఒక్కసారిగా ఏ విధంగానైతే రెడ్ ఫోర్ట్ మనకు తెలిసిందే, దేశ రాజధాని ఢిల్లీ అంటే ఇక్కడ రెడ్ ఫోర్ట్ అనేది చాలా కీలకము. సో రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో ఈ పేలుడు సంభవించింది. వాస్తవానికి ప్రతిరోజు కూడా రెడ్ ఫోర్ట్ కు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. దాని ఎదురుగా ఉన్నటువంటి చాందినీ చౌక్, దాంతో పాటు జైన్ మందిర్, వీటన్నిటిని కూడా ఎంతో మంది ఎప్పుడు ఏ విధంగానైతే విజిట్ చేస్తూనే ఉంటారు. సో ఈ సమయంలో ఎందుకు ఈ పేలుడు జరిగింది అనేది మాత్రం ఇంకా పూర్తిగా వివరాలు తెలియట్లేదు. సో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక కారులో ఈ పేలుడు జరిగింది. సో కారుతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి మిగతా 4 కార్లు, అంటే మొత్తం 5 కార్లలో ఈ పేలుడు జరిగింది. 2కి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూస్తుంటే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే స్పాట్ కు చేరుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనే దాని మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఎర్రకోట పరిసరాల్లో మొత్తం కూడా ఇప్పుడు ట్రాఫిక్ అంతా కూడా వేకెంట్ చేస్తున్నారు. స్థానికులను కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఎందుకంటే ఫర్దర్ గా ఇంకా ఏదైనా వెహికల్స్ లో ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ ఉంటే మాత్రం అవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే ఇలా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ కారణాలు అంటే, ఒకవైపు ఉదయం నుంచి చూస్తున్నట్టుగా దేశవ్యాప్తంగా ఏ విధంగానైతే ఉగ్రవాదులు చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాలు, ఒకవైపు వాటన్నిటిని కూడా మేము ఇప్పటికీ అవేవి జరగకుండా ప్రయత్నాలు చేశామని చెప్పి పోలీసులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇంతలోనే ఏకంగా దేశ రాజధానిలో ఉన్నటువంటి ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్ గా ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ వద్ద ఎందుకు ఈ పేలుడు జరిగింది, నిజంగా ఏదైనా ఎక్స్ప్లోజివా లేదంటే ఏదైనా కార్ లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూ అనేది మరికొద్ది సేపట్లోనైతే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా స్పాట్ కు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు సైతం దీనికి సంబంధించి పూర్తిగా తనిఖీలు చేపట్టారు. సో ఎక్కడికక్కడ పూర్తిగా ఎర్రకోట పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపు జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీ ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. సౌజన్య, రాజు, 2కి గాయాలైనట్లు తెలుస్తూ ఉంది కదా, సో అంటే ఏ మేరకు గాయాలైనట్లు సమాచారం ఉందా, వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది? వాళ్ళకు కొంత తీవ్రంగానే గాయాలైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళనైతే వెంటనే ఆసుపత్రికి కూడా పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. స్పాట్ కు రీచ్ అయ్యేందుకు కూడా మొత్తం రోడ్స్ ను ఎక్కడికక్కడ ఇప్పటికే కొంత పోలీసులు తమ పరిధిలోకి, తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళను వెంటనే ఉటావుటిన ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎర్రకోటకు ఆనుకునే ముందు మెట్రో స్టేషన్ ఉంటుంది. దీన్ని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ అంటారు. సో ఆ మెట్రో స్టేషన్ మధ్య ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే నిత్యం రెడ్ ఫోర్ట్ తో పాటు ఆ ఎదురుగా ఉన్నటువంటి చాందినీ చౌక్, అక్కడ ఉన్న పెద్ద మార్కెట్, అంటే ఏ విధంగానైతే లోకల్ మార్కెట్ గా చెప్తాము. సో అన్ని మార్కెట్ అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటుంది. సో ఆ మార్కెట్ వల్ల ఇక్కడ ఇటువంటిది జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా మాత్రం కొంత పోలీసులు అయితే వెంటనే రష్ అవుతున్నారు. సో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇంతకీ ఏం జరిగింది అనేది మరికొద్ది సేపట్లో
అధికారికంగా తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతర ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు సౌజన్య. అంటే రాజు, ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ కారణంగానే, అంటే ఏదైతే పేలుడు పదార్థాలు ఉంటాయో వాటి కారణంగానే ఈ పేలుడు సంభవించింది అని గనక ఒకవేళ ప్రూవ్ అయితే ఇదొక వార్న్ అలార్మ్ అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఇప్పటికే ఏ విధంగానైతే ఉగ్రవాదులు చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాలను మనం చూస్తూనే ఉన్నాము. ఏ విధంగానైతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి అనంతనాగ్ మెడికల్ కాలేజ్ నుంచి తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఎక్స్ప్లోజివ్స్ ను పోలీసులు తమ దర్యాప్తులో స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ క్రమంలో అటు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. మనం చూసాము అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు పక్కనే ఉన్నటువంటి ఏదైతే అటు ఫరీదాబాద్ లో ఉన్నటువంటి మొత్తం ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ఏవైతే ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఇంట్లో దొరికినటువంటి డంప్ ఏదైతే ఉందో ఆ డంప్ కూడా ఈ ఎక్స్ప్లోజివ్ కోసమే ఉపయోగించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళ నుంచి ఇంకేమైనా లింక్స్ ఇక్కడ ఉన్నాయా, వాళ్ళని పట్టుకోవడం వల్ల ఇక్కడ ఏదైనా ప్లానింగ్ చేశారా అనేది కూడా ప్రస్తుతం ఒకవైపు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే అన్ని యాంగిల్స్ లో ఢిల్లీ పోలీస్ అయితే అలర్ట్ అయ్యి ఒకవైపు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఒకవైపు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. మరో పక్క అంబులెన్స్ లను అయితే ఉటావుటిన స్పాట్ కు తరలిస్తున్నారు. ఫైర్ ఇంజిన్స్ ను ఉటావుటిన స్పాట్ కు తరలిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య, రాజు, అసలు 5 కార్లు అంటే ఒక కార్ లో పేలుడు సంభవించింది కాబట్టి రిమైనింగ్ కార్స్ ఒక 4 కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. సో పూర్తిగా ధ్వంసమైనట్లు కనిపిస్తూ ఉన్నాయా, లేదంటే వాటి నుంచి ఏమైనా డీటెయిల్స్ పోలీసులకి సర్చ్ ఆపరేషన్ లో దొరికే అవకాశం ఉంది? అంటే నెంబర్ ప్లేట్ కానివ్వండి ఇట్లా. ఎస్ సౌజన్య, ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఫస్ట్ ఏదైతే ఒక బ్లాస్టింగ్ అయినటువంటి కార్ ఉందో ఇందులో మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి కార్లు కూడా కొంత పాక్షికంగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. అయితే ఎక్స్ప్లోజివ్ ఎంత మేరకు ఉంది, అది ఎక్స్ప్లోజివ్ ఏదైనా ఉగ్ర కుట్రనా లేదంటే ఇంకేమైనా ఉంటుందా అనే దాని మీద కూడా ప్రస్తుతం ఒకవైపు విచారిస్తున్నారు. అయితే సాయంత్రం కావడం కావచ్చు, మరోవైపు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకు ఏం జరిగిందనే దాని మీద మాత్రం పోలీసులు పూర్తి స్థాయి దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.